ఓం నమో వెంకటేశాయ. జ్యోతిర్వేదం కార్యక్రమానికి స్వాగతం. ఆధునిక ఖగోళ శాస్త్రం సౌర కుటుంబంలోని గ్రహాల ఉనికిని మాత్రమే తెలియజేస్తుంది. ఆ గ్రహాల గమనం ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వివరిస్తూ, ఆ ప్రభావాలు మానవ మనుగడకు సానుకూలమవడానికి ఆచరించవలసిన వైదిక ధర్మాల గురించి తెలియజేసే శాస్త్రం జ్యోతిష శాస్త్రం. ఆ జ్యోతిష శాస్త్రంలోని వైజ్ఞానిక అంశాల సమాహారమే మన ఈ జ్యోతిర్వేదం కార్యక్రమం. జ్యోతిష శాస్త్రంలోని ద్వాదశ రాశుల పేర్లలోని విశేషాలను వివరించడానికి మన స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్రవేత్త ఆచార్య సాగి కమలాకర శర్మ గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, రాశిచక్రంలోని మేషం నుంచి సింహం వరకు ఉన్న రాశుల నామోచిత్యాన్ని వివరించారు కదా, తదుపరి రాశి కన్యారాశి విశేషాలను వివరిస్తారా? వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. ఓం నమో వెంకటేశాయ. కన్య, విర్గో, వర్జిన్ ఈ శబ్దాలకు దగ్గరగా ఉండేటటువంటి భావన. మనకు ఉత్తరా నక్షత్రం లోపల 3 పాదాలు, 2, 3, 4, హస్త, చిత్తలో 1, 2 పాదాలు కూడుకున్నది కన్యారాశి. ఈ నక్షత్రాలు కూడా ఇక్కడ ప్రాతినిధ్యం ఉంటుంది. సాధారణంగా కన్యను చూడగానే ఏం కనపడుతుంది? కన్య అమ్మాయి అనగానే పెళ్లి కాని స్త్రీ చూడగానే ఎట్లా కనపడుతుంది? ఆకర్షణ అనేటటువంటిది కన్యకున్న ప్రత్యేక లక్షణం. అమ్మాయి ఒకతే ఆకర్షించబడుతుందని కాదు ఇక్కడ అర్థం. కన్యారాశి వాళ్ళంతా ఆకర్షణగా ఉంటారు అని అర్థం. సింహరాశిలో ఎట్లాగైతే అంతా వెనకకుంటూ వాళ్ళ ఆకర్షణగా ఉన్నా ఏమున్నా వెనకకుంటారు. కన్య ఎక్స్పోజర్, బయటికి కనపడుతూ ఉంటుంది. పూర్వకాలం అయితే కన్యలు తెలుగు ప్రాంతాల లోపల ఉండేటువంటి విధానాల లోపల ఇంకా స్పష్టంగా అపీరెన్స్ ఉండేది. ఎట్లా ఉండేదంటే వాళ్ళ డ్రెస్సింగ్ ఈ కాలంలో గురించి మాట్లాడట్లేదు. గతంలో ఒక లంగా జాకెట్ వేసుకున్నారు అని చెప్పేసానంటే ఇంకా చిన్న పాప అని అర్థం. చీర కట్టేసుకున్నారంటే పెద్దవాళ్ళు అయిపోయారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి అర్థం. ఈ మధ్యలో ఓణి వేసుకున్న అమ్మాయి ఒకటి ఉండేది. ఈ అమ్మాయి కన్య, పెళ్లి కావడానికి సిద్ధంగా ఉన్నటువంటి స్త్రీ అని అర్థం. ఇటువంటి వ్యక్తులను పెళ్లిళ్ళకు తీసుకొచ్చేవాళ్ళు. తీసుకొస్తే అట్లా అట్లా చూసేస్తున్నప్పుడు ఎవరికైనా సరిపోయేటట్టుగా కనిపించేటట్టయితే ఇడు చూడు ఉండగానే ఆమెకు పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్న స్త్రీ. అంటే ఎవరిని అబ్జర్వ్ చేస్తున్నారు? ఇటు పెళ్ళైన వాళ్ళని కానీ ఇటు చిన్నపిల్లలను కానీ ఎవరు పెద్దగా అబ్జర్వ్ చేయట్లా. ఎవరిని చూస్తారంటే పెళ్లి కావలసి ఉండేటటువంటి అప్పుడే సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయి అని అర్థం. ఇదంతా ఎందుకు మాట్లాడుకోవటం అంటే ఆకర్షణ, అట్రాక్షన్. వాళ్ళ చుట్టూ ప్రపంచాన్ని తయారు చేసుకోగలిగినటువంటి విధి విధానం ఉన్నటువంటి వ్యక్తులు కన్యారాశి వాడు. తమ చుట్టూ తామే చేసుకుంటారు. సింహం వాడిని హలో ఐఎమ్ సో అండ్ సో అని అనితే అనలేడు. కానీ కన్యారాశి వాడు కనపడ్డ ప్రతి చోటకు కూడా బాగున్నారండి, మిమ్మల్ని ఎక్కడో చూశాను, ఫలానా చోట మీరు కనపడ్డారు కదా అంటాడు. లేదండి అంటే ఎక్కడో చూసినట్టు గుర్తుందండి, బయటపోయి మీరు ఏం చేస్తారండి అని మొదలు పెడతారు. మొదలు పెట్టేసి తనకేదో స్వతంత్రంగా పరిచయం, అది కాదులేండి ఇది ఇట్లా అని చెప్పేసి తన మాటనే ఫైనల్ చేసుకుంటాడు చివరికి. కానీ తన పక్క కూర్చోబెట్టుకుని మాత్రం హాయిగా కంపెనీ ఇస్తూ ఉంటాడు, మాట్లాడుతుంటాడు, చివరికి తన గురించి చెప్పుకోవడం మొదలు పెడుతూ ఉంటుంటాడు. ఇది కన్య లక్షణం. తనలో ఉండేటటువంటి మాటల పరమైన ఆకర్షణ ఉంటుంది, రూపపరమైన ఆకర్షణ ఉంటుంది వీళ్ళకు. సరే, అన్ని రకాలుగా ఇట్లా ఉంటాయా, దాంట్లో ఉండే గ్రహాలను బట్టి ఇతర విషయాలను బట్టి మళ్ళీ మార్పులు ఉంటాయని తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. జనరలైజ్డ్గా కన్యారాశిలో ఉండేటటువంటిది వాక్కుకు సంబంధించినటువంటి ఆకర్షణ, రూప సంబంధమైనటువంటి ఆకర్షణ అనేటటువంటిది ప్రత్యేకంగా మనం గమనించాలి. స్వతంత్రత అనేటటువంటిది ఒకటి, తనను తాను గుర్తింపు కోసం ఎదుటి వ్యక్తిని వినియోగించుకునే తత్వం అనేటటువంటిది ఒకటి. ఇవన్నీ కూడా కన్యారాశిలో ఉండేటువంటి ప్రత్యేక లక్షణాలు. ఈ రూపంలో మనము కన్యారాశి వాళ్ళని కనుక చూసేటట్టయితే ప్రతి చోట తనను తాను వ్యక్తీకరించుకునే విధానం, అభివ్యక్తి అంటారు దీన్ని. లోకంలో ఒక వ్యక్తి అనే పదం ఎందుకు వచ్చిందంటే ఈ లోకంలో మాతృగర్భం నుంచి వ్యక్తమైన వాడు అని అర్థం. వాక్కు వ్యక్తం అవుతూ ఉంటుంది. ఈ వ్యక్తి అందరూ కూడా వ్యక్తులే, కానీ తనను తాను చెప్పుకునేటటువంటి రాసుల్లో మొత్తం 12 రాసుల లోపల ఎక్కువగా తన గురించి తాను చెప్పుకునేటువంటి రాశి ఎవరైనా ఉంటే అది కన్యారాశి వాడు. అది రూపపరంగా చెప్తారా, గుణపరంగా చెప్తారా, ఏ రూపంలోనైనా కానీ వాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంటారనమాట. పక్కవాళ్ళు చెప్పినటువంటి మాటలు విని వీళ్ళని వింటే ఎట్లా కనపడుతుంటారంటే అబ్బా వీళ్ళు ఇంత గొప్పవాళ్ళ అనిపిస్తూ ఉంటారు. ఎంత జాగ్రత్తగా ఉంటుంది వీళ్ళ పాండిత్యం కూడా అంటే, ఎక్కడో మనం కూర్చొని నేను కూర్చొని కాసేపు వరాహమిరునికి సంబంధించిన ఈ శ్లోకం ఒకటి ఉండాలి కదా,
అని చెప్పేసి మనం ఏదో శ్లోకం చెప్తున్నాం అనుకోండి, ఆ శ్లోకానికి సంబంధించినటువంటి ఏదో కొన అందిస్తారు మనకు. ఇదే కదండి అక్కడ అంటారు. అరే ఎంత బాగా చదువుకున్నాడు కదా, ఇంత గొప్పవాడు కదా అనేస్తాం. అంటే నిజానికి అక్కడ ఏమైపోయింది అంటే ఆయనకు వచ్చింది ఆ ఒక్క ముక్కే. కానీ సందర్భోచితంగా వ్యక్తీకరించగలిగినటువంటి విధానం అప్పటికప్పుడు గుర్తింపు. ఆ పక్కనే ఇంకెవరో వేదం చదువుకున్నవాడు ఉంటాడు, అక్కడ ఓ ముక్క అందిస్తారు. దీంట్లో ఇది ఉంది కదండి అంటే అరే ఈ నాలెడ్జ్ నాకు అనుకుంటాం. ఒక వ్యాపారస్తుడు అక్కడ ఉండే ఎంబీఏ చేసిన వాడు ఉంటాడు, ఈ సూత్రంలో ఇంతే ఉంటుంది కదండి అంటాడు. అంటే ఆ సూత్రానికి సంబంధించిన విషయం మధ్యలో కానీ అబ్బో ఈయన కూడా చాలా వచ్చే అనుకుంటాం. అంటే అన్ని రకాల రంగాల వాళ్ళల్లోనూ కూడా ఈయన ఎక్కడో ఒక దగ్గర దూరిపోతుంటాడు. అక్కడో ముక్క అక్కడో ముక్క మాత్రమే వచ్చు. కానీ ఆయన వెళ్ళిన సందర్భం లోపల ఆ తనకొచ్చిన భావాన్ని అనుగుణంగా మార్చి చెప్పగలిగిన సమర్థత ఉంది వీళ్ళకు. వీళ్ళకు ఇంకో తత్వం కూడా ఉంటుంది. మార్కెటింగ్కి వెళ్ళారనుకోండి, ఓ సింహం వాడిని మార్కెటింగ్కి వెళ్ళమనండి, వెళ్ళాల్సి వచ్చిందంటే వాడు పూర్వకర్మ దోషం అనమాట. ఇంకా బయటికే వెళ్ళని వాడు, చాలా గంభీరంగా ఉన్నతంగా ప్రశాంతంగా ఉండేవాడు, ఎవడన్నా తలుపులు దిగగానే తలుపులు నెట్టి పారేసప్ప అని అన్నాడు అనుకోండి, లోపలంతా జీవితం అంతా ఏంది నాశనం ఉరేసుకొని చచ్చిపోదాం అనుకుంటాడు. కానీ కన్యారాశి వాడికి అట్లా అనుకోడు. తలుపు దిగగానే బెల్లు కొడతాడు, తీసేస్తే మేడం సో అండ్ సో అని చెప్పేసి అని అంటాడు అనుకోండి, ఇంకేం పని లేదని నిద్ర లేపుతామని తలుపు పెట్టేశాడు అనుకున్నాం అనుకుంటే, మీకు ఆ అదృష్టం లేదు, నాకేం ఇబ్బంది లేదు, నేను నెక్స్ట్ ఇల్లు చూసుకుంటాను అనుకుంటూ వెళ్ళిపోగలడు. అంత ఫ్రీగా తీసుకోగలిగిన శక్తి ఈ కన్యకు ఉంటుంది. ఇది అంటే అందరిలోనూ కలిసిపోగలిగిన చాప కింద నీరులాగా ఉండగలిగినటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా కన్యారాశి వాడు ఉంటుంటారు అనమాట. ఇది సాధారణంగా ఉండే లక్షణాలు. పక్కపలచగా ఉన్న కాస్త ఆకర్షణగా అన్ని చోట్ల బాగా కనపడుతుంటారు. ఈ తత్వము మనము నిత్య జీవితంలోకి అన్వయం చేసుకునేటట్టయితే ఆ తత్వాన్ని మనం గమనిస్తూ ఉండాలి. ఇది అపరిమితమైన శక్తివంతమైన రాశి కూడా. కన్యారాశి చాలా శక్తివంతమైన రాశి. అందుకని దీంట్లో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం శక్తివంతులు అవుతారు. కన్యారాశిలో కానీ కన్యా లగ్నం కానీ. ఏం శక్తివంతులు అవుతారు అంటే బాహుబలాలు ఉంటాయని చెప్పి శక్తి కాదు, అంతఃశక్తి. అంతఃశక్తి ఎక్కడ ఉంటుంది అంటే దేహదారుఢ్యం కన్నా కూడా బుద్ధిదారుఢ్యం ఉన్నవాడికి అంతఃశక్తి అంటాం. ఈ బుద్ధిదారుఢ్యం అధికంగా ఉండేటువంటి వాళ్ళు ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఉంటుంటారు. గురుగారు, కన్యారాశికి సంబంధించి పురాణ గాథలు ఏమైనా ఉన్నాయా? పురాణ గాథలు చాలా ఎక్కువగా కనపడతాయి కన్యారాశికి సంబంధించిన విశేషంలో. ఏంటంటే అసలు కన్యా చెప్పినప్పుడే మొట్టమొదలు ఈ కన్యారాశిలోకి సూర్యుడు వచ్చే సమయమే ఆశ్వీజ మాసం. ఆశ్వీజ మాసంలో నవరాత్రులు అనేటటువంటిది ఏమైనా ఏర్పాటు చేసేటట్టయితే మనకు ఖచ్చితంగా కన్యారాశికి సంబంధించిన దాంట్లోనే చెప్పాలి. కాబట్టి ఈ నవరాత్రులకు సంబంధించినటువంటి ప్రత్యేక అంశం అంతా దీనికి సంబంధించింది. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించాడంటేనే మనకు నవరాత్రులు ప్రారంభమయ్యాయి అని అర్థం అనమాట. విజయదశమి వరకు జరిగేటటువంటిదంతా ఆ సూర్యుని కిరణాలకు చేసేటటువంటి ప్రార్థనే అక్కడంతా కూడా. అంటే బాలా కిరణం అంటే సూర్యుడు అప్పుడే ఉదయించిన కిరణం, గాయత్రి కిరణం అంటే కొంచెం ఆరెంజ్ కలర్ కిరణం, ఆ తర్వాత ఎల్లో రంగు వచ్చిందంటే మనకు అక్కడ లలిత సంబంధమైన కిరణం, వైట్ వస్తే సరస్వతి సంబంధమైన కిరణం, మధ్యలో కిరణజన్య సంయోగక్రియ జరిగితే అన్నపూర్ణ కిరణం. ఇట్లా మనం పేర్లు పెట్టుకోవచ్చు దీనికంతా కూడా. అది ఎంతవరకు వస్తుందంటే నిట్టనిడి వరకు చూస్తే మహారాజరాజేశ్వరి అనిపించగలిగినటువంటి తల ఎత్తి చూడలేనంత మిడ్ వరకు ఉండగలిగే కిరణం. ఇది సూర్యునికి చేసే ప్రార్థన. కాబట్టి కన్యకు శక్తికి సంకేతంగా చాలా రూపాలు చెప్పారు. అయితే కన్యారాశికి ఇంతకుముందు వృషభ రాశి మిథున రాశి విషయంలో ఒక మాట మీకు చెప్పాను. వృషభం ఉదయిస్తుంటే మిథునము దాని కింది నుంచి వస్తుంది. ఇది వృషభం ధ్వజము కింద శివునికి అని చెప్పేసి, అస్తమిస్తున్న సమయంలో వృషభం కిందికి మిథునం పైకి వస్తుంది. అటువంటిప్పుడు ఇది వాహనం అవుతుంది అని చెప్పేసి. అదే పద్ధతిలో కన్యా సింహాలు కూడా అటువంటివే. సింహం మొదలు ఉదయిస్తుంది, తర్వాత కన్య ఉదయిస్తుంది. కన్య అమ్మవారు కనుక అనుకునేటట్టయితే పైన ఉన్నటువంటిది సింహము ధ్వజము, సింహధ్వజం అవుతుంది. అదే కిందికి ఇట్లా వచ్చేసి పశ్చిమాకాశంలో అస్తమిస్తున్న సందర్భంలో సింహం వాహనంగా మారుతుంది. అందుకనే కన్యాకు అమ్మవారికి ఎక్కడ కూడా సింహవాహనగా మన వాళ్ళు చూసే సంప్రదాయం దీనికే వస్తుంది అనమాట. ఈ రెండు రాశులకు ఈ విషయం అర్థమైతే మనకు స్పష్టంగా దేవతలకు వాహనాలు ధ్వజాలు ఏర్పడే విధానం చాలా ఎక్కువగా ఉంది. దానికి ఒక పెద్ద కాన్సెప్ట్ అది. అది ఏర్పడటం వెనక జ్యోతిషాస్త్రం ఉందనే విషయం అర్థమవుతుంది. దాని తర్వాత మహాభారత అర్థం లోపల తీసుకునేటట్టయితే ఈ కన్య ద్రౌపది. ఆ ద్రౌపదికి
సాధించాలి అనుకునేటట్టయితే ఉత్తర ఫల్గునిలో ఉండే ఫల్గునుడు మాత్రమే సాధిస్తాడు. ఆ ఫల్గునుడు అయినటువంటి వాడు దీంట్లో సాధించే సందర్భంలో ఈ అమ్మాయిని తీసుకోవడానికి మరి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు 5గురు ఉంటారు కదా. 5గురు డైరెక్ట్గా సాధించలేరు. కారణం ఏంటి? ధర్మరాజు ఆ పక్కన ఉండే మఖా నక్షత్రానికి సంకేతంగా చెప్తాం. మఖకు పితరుల అధిపతులు. పితరులకు కుమారుడైనటువంటి వాడు ధర్మరాజు, యమధర్మరాజు కుమారుడు ధర్మరాజు. ఇటుపక్కకు వస్తే స్వాతి నక్షత్రం ఉంది. స్వాతికి వాయు నక్షత్రం అని పేరు. వాయు కుమారుడే మనకు ఉండేటటువంటి భీముడు. మఖా నక్షత్రానికి కొంచెం పక్కగా అశ్వినులు అనే నక్షత్రాలు ఉంటాయి. ఈ అశ్వినులు ఇద్దరూ కూడా దేవవైద్యులని పేరు. వీళ్ళిద్దరి కుమారులే మాద్రి ద్వారా పొందిన సంతానము నకుల సహదేవులు. మరి ఈ ముగ్గురు కూడా డైరెక్ట్గా లేరు. ఓన్లీ ఫల్గునుడు, ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఉండేటువంటి ఫల్గునుడు మాత్రమే ద్రౌపదిని సాధించాలి. మరి ఎట్లా సాధించాడు? సాధించాలంటే ఈయనకు ద్రుపదుడు పెట్టినటువంటి పరీక్ష ఉంది. ఏం పరీక్ష పెట్టాడు అంటే మత్స్య యంత్రాన్ని భేదించాలి అన్నాడు. మత్స్య యంత్రానికి 5 బాణాలు పెట్టాడు. ఇవి ఏను శరంబుల అని చెప్పేసి అంటాడు. ఈ 5 శరాలతో తీసుకొని కొట్టాలి అంటాడు. దేన్ని కొట్టాలి? మత్స్యాన్ని కొట్టాలి. నీళ్ళలో చూస్తూ కొట్టాలి. అది కూడా ఈ 5 ఎక్కడ ఉంటాయంటే ఈ కన్యారాశి కరెక్ట్గా అపోజిట్లో ఉండే రాశి మీనరాశి. ఆ మీనాన్నే కొట్టేది. ఆకాశంలో మీనరాశిని కూడా 2 మీనాలు ఇట్లా ఉంటాయి. ఇటొకటి ఉంటుంది, ఇటొకటి ఉంటుంది. ఈ మీనాల అంట్లు ఉంటాయి 5. ఈ 5ని దెబ్బ కొట్టాలి. కొట్టేసి 2 విడిపోయి కింద పడిపోవాలి. ఈ మీనాన్ని కొట్టిన వాడు ఎవరయ్యా అంటే ఈ ఫల్గునుడు. ఎందుకంటే కరెక్ట్గా అపోజిట్లో ఉండేవాడు ఈయన ఉదయిస్తే వస్తమిస్తాయి. ఇది మనకు ఆకాశంలో ఉండేటటువంటి ద్రౌపది సంబంధమైన మహాభారతం లోపల ఈ కథ వెనక వచ్చినటువంటి గాథ. ద్రౌపది ఉండొచ్చు, ఇతర విషయాలన్నీ జరగచ్చు. ఇది హిస్టారికల్ ఫ్యాక్ట్. హిస్టారికల్ ఫ్యాక్ట్ వెనక పురాణిక ఫ్యాక్ట్ ఉంటుంది. ఆ పురాణిక ఫ్యాక్ట్ అనేటటువంటిది ఉన్నదని చెప్పటమే నన్నయ్య చేసినటువంటి భారతంలో కూడా చెప్తాడు. పరమ పౌరాణికల్ బహు పురాణ సముచ్చయంబని మహి కొనియాడుచుండ అంటాడు మహాభారతాన్ని. పురాణవేత్తలందరూ కూడా ఇది పురాణంలో భాగమయ్యా అంటాడు. పురాణం అంటే పౌరాణిక గాథలకు మూలం వేదం ఉంటుంది. ఆ వేదంలో పురాణంలో చెప్పినటువంటిదంతా కూడా ఇటువంటి ఆకాశ గమనాన్ని గమనించినటువంటి విధానమే. గమనించి ఈ అర్జునుడి కథకు ఈ కథను కూడా కలిపారు. వాళ్ళు కలిపి దాన్ని సమన్వయం చేసి చెప్పడం మొదలుపెట్టారు అనమాట. అట్లా మన వాళ్ళు తీసుకొచ్చినటువంటి విధానంలో ఆ కథాగమనం అనేటటువంటిది ఆ రూపంలో తీసుకొచ్చి పెట్టారనమాట. అట్లా ఈ అంశానికి ఇది పనిచేస్తుంది. అంతేకాకుండా వాసవి కన్యకా పరమేశ్వరి అని పేరు కలిగినటువంటి కన్య అనేది కూడా ఆ కన్యనే. ఈవిడ పుట్టుక, ఈమెకు నమస్కారం చేసేదంతా కూడా ఇక్కడే. తులారాశి లోపల కనిపించేటటువంటి మనకు ఒక యజ్ఞాగ్ని ఉంటుంది. ఆ కన్యకా పరమేశ్వరి ఆ యజ్ఞాగ్నిలో పడిపోతుంది తర్వాత. అందుకని అట్లా కన్యకా పరమేశ్వరి కూడా ఈ కన్యనే. అందుకని వాళ్ళు ఆరాధించే దైవం కూడా ఈ కన్యకే కనపడుతూ ఉంటుంది అనమాట. ఇట్లా మనకు ఉత్తర, హస్త, చిత్తా నక్షత్రానికి సంబంధించినటువంటిది విశ్వకర్మ, మయుడు వీళ్ళందరూ ఉన్నారు కదా. మనకు వాళ్ళను ఈ శిల్పులుగా తయారు చేసినటువంటి విధానం అంతా కూడా చిత్తా నక్షత్రంలో ఉంటుంది. చిత్తా నక్షత్రానికి సంబంధించిన విశేష గాథలన్నీ కూడా మనకి ఏముంటాయంటే మనకు అయనం మార్పు అనేటటువంటిప్పుడు వరాహమిరుని కాలం లోపల మనకు చిత్తా 2వ పాదంలోకి అయనం మార్పు వచ్చిందని రేవతి ఎండింగ్, అశ్విని ప్రారంభము. అప్పుడు అయనం కరెక్ట్గా చిత్తా 2వ పాదంలో వస్తుంది. అందుకని మన చిత్రపక్ష అయనాంశ అంటారు. ఆ అయనాంశకు సంబంధించినటువంటి కథలన్నీ కూడా కథ అంటే ఆ వ్యవహారం అంతా కూడా చిత్రపక్ష అయనాంశ వెనక ఉండేది ఈ చిత్తా నక్షత్రం గాథలే ఉంటుంటాయి అన్నమాట. ఇట్లా మన వాళ్ళు ఏది చూసినప్పటికీ కూడా దాని వెనక ఉండేటువంటి కొన్ని గాథలను కలుపుకుంటూ వస్తుంటారు. ఆ కథల గాథలను కొంచెం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే భారతీయ జీవనం వెనక ఉండే వైజ్ఞానికత అర్థమవుతుంది. ఏదో తమాషాగా పెట్టినటువంటి కథలు కావు, తమాషాగా మాట్లాడినటువంటి విధానాలు కావు. కాబట్టి కన్య అనగానే బయటికి కనిపించేటటువంటి ఎక్స్పోజరు, మాట్లాడే విధానం, ఇతర విషయాలు ఒక రకమైన పార్టు. మీరు అడిగినట్టుగా పురాణ గాథలు కనుక అనుకునేటట్టయితే ఆ పౌరాణిక గాథల వెనుక కూడా గొప్పనైనటువంటి శాశ్వత సత్యాలు ఉన్నాయి. అవి కనుక కలిసి పరిశీలించేటట్టయితే మనకు స్పష్టమైనటువంటి భావనలు మనకు ఏర్పడుతూ ఉంటుంది. గురుగారు, కన్యారాశిలోనే ఇన్ని విశేషాలు ఉన్నాయి కదా, మరి తులారాశి వారు ఏ రకంగా ఉంటారో తెలియజేస్తారా? తులారాశి అని చెప్పేసి అనగానే దీంట్లో చిత్తా 2, 3, 4 పాదాలు, స్వాతి, విశాఖలో 1, 2, 3 పాదాలతో కూడుకొని ఉంటుంది. లిబ్రా అనేటటువంటిది వీళ్ళకు 2 పళ్ళాలు తుల కదా. వీళ్ళ ఆలోచన ధోరణిలో సమత్వము అని అడుగుతుంది. సాధారణంగా లోకం లోపల కన్యారాశి వాళ్ళను, మిథున రాశి వాళ్ళను వ్యాపారస్తులు అనొచ్చేమో కానీ
సింహరాశి వాళ్ళని ఒక అడ్మినిస్ట్రేటర్ అనొచ్చేమో, ఇట్లా చెప్పొచ్చేమో కానీ తులారాశి వాళ్ళని జడ్జెస్ అనొచ్చు. ఎందుకంటే తుల పట్టుకుని ఉండేవాడు వాళ్ళే. బ్యాలెన్స్గా చెప్పాలి. అట్లాగే తులారాశి వాళ్ళలో చాలామంది యాక్టర్స్ కూడా ఉన్నారు. ఆకర్షణ శక్తి అది అది మరొక కారణాల వల్ల వస్తుంటుంది. అయితే ఏదేమైనా మొత్తానికి తులారాశి వాళ్ళ లోపల సమత్వం అనేటట్టు చూడాలి. సమత్వం అనే పదం చాలా చోట్లలో కనపడుతుంది. మానవ జీవనం లోపల ఇది లేకపోవటమే ఇబ్బంది. ఈ సమత్వం అందరిలోనూ ఏర్పడాలని చెప్పేసి అన్నమయ్య లాంటి వాళ్ళు ఎప్పుడో చెప్పాడు. బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే. నిండార రాజు నిద్రించి నిద్రయ్యనొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే సమత్వం. మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి ఒకటే, చండాలుడు ఉంటే సరిభూమి ఒకటే సమత్వం. ఇది ఏర్పరచుకోండి ఆయన అని చెప్పేసి చెప్పినటువంటి సమత్వం భారతీయ ధర్మంలో ఉంది. ఆ సమత్వాన్ని చూడగలిగిన వాడు ఒక ఆధ్యాత్మికవేత్త ఉంటాడు. సమత్వాన్ని చూడగలిగినటువంటి వాడు ఒక ఉన్నతి పొందినవాడు ఉంటాడు. అటువంటి విధానం వీళ్ళలో ఉంటుందన్నమాట. తుల అనగానే ఈ ఒక్కటే మెయిన్గా కనిపించే తత్వం. మెయిన్గా వీళ్ళ లోపల ఉండే భావన, వ్యవహారం అంతా కూడా ఎదుటి వ్యక్తిని సమానంగా చూడగలిగేటటువంటి నైపుణ్యము, వ్యవహారం ఉండటం. లోపల ఏమైనా ఉండనివ్వండి, వ్యక్తిగతంగా వ్యక్తీకరించే విధానంలో మాత్రం స్పష్టంగా సమత్వం కనపడుతూ ఉంటుంది. న్యాయ నిర్ణయానికి వీళ్ళు ప్రాధాన్యం వహిస్తారు. ఎందుకంటే సమత్వం ఉన్నవాడే న్యాయ నిర్ణయం చెప్పగలడు. ఇటు అంటే పక్షపాత ధోరణి లేనటువంటి వాడు అని అర్థం అనమాట. ఈ పక్షపాత ధోరణి లేకుండా ఉండగలిగేటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటిది తులారాశి వాళ్ళు ప్రత్యేకంగా కనపడుతుంటుంది అనమాట. ఇట్లా ఉన్నవాళ్ళ చుట్టూ ప్రపంచం ఉంటుంది. ఎందుకంటే మీరు నలుగురిలో వెళ్ళి చూడండి ఎప్పుడైనా సరే, వీళ్ళు ఓ రకంగా వాళ్ళు ఓ రకంగా ఏదో మాట్లాడుతుంటే ఒకడు మౌనంగా కూర్చుంటాడు, అక్కడ సైలెన్స్గా ఉంటుంటాడు. ఇంతమంది కలిపి అరే నువ్వు చెప్పురా అసలు ఫైనల్గా అంటాడు. నువ్వు చెప్పురా అన్నవాడు ఈ తులం ఉంటాడు. ఎందుకంటే వీడు సమంగా ఉంటాడు, ఇటువైపు అటువైపు లొంగడు. అందుకని అట్లా ఉండగలిగేటటువంటి కొద్దో గొప్ప లక్షణాలు ఈ తులలో మనకు కనపడుతూ ఉంటుంటాయి. కాబట్టి ఇంతకన్నా ఎక్కువగా ఈ తులరాశి గురించి మనం చెప్పుకోవాల్సింది ఏం లేదు. వ్యక్తి యొక్క లక్షణం మాత్రం ఇంతకన్నా ఎక్కువగా కనిపించదు. ఈ తులారాశికి సంబంధించిన పౌరాణిక ఇతివృత్తాలు ఏమైనా ఉన్నాయా? పురాణ గాథల లోపల మనకు కనిపించేది ప్రత్యేకంగా శిబి చక్రవర్తి కథ ఒకటి ఉంది దీని దగ్గర. దీనికి చాలా విశేషాలు ఉన్నాయి తులారాశికి. శిబి చక్రవర్తి కథ మనకు ప్రత్యేకంగా ఏం చెప్తుందంటే, ఇంద్రుడు అగ్ని ఇద్దరు కూడా ఈయనను పరీక్షిద్దామని వస్తారు. దీంట్లో ఉండే విశాఖ నక్షత్రానికి ఇంద్రాగ్నుల అధిపతులు. ఆ పరీక్షించడానికి వచ్చిన సందర్భంలో ఇంద్రుడు డేగ అవుతాడు, అగ్ని పావురం అవుతాడు. సరే ఈ కథ అంతా వాళ్ళు వెనకబడటం, నా ఆహారం నువ్వు ఎట్లా తీసుకుంటాం అనటం, ఈయన వేశారని కోరుకోవటం, అయితే నన్నే తిను అనటం, ఇద్దరిని తులలో పెడతారు. ఈ తులారాశిలో పెడతాడు. ఈ తులారాశిలో పెట్టినప్పుడు ఎంతకు సరిపోకపోయేటట్టయితే తానే పోయి కూర్చుంటాడు. తానే కూర్చొని తనను తాను త్యాగం చేసుకోగలుగుతాడు. త్యాగం చేసుకుంటే అప్పుడు ఇంద్రుడు అగ్ని వచ్చి ఆశీర్వదిస్తాడు. ఈ పదం ఇంకో చోట మీకు జాగ్రత్తగా కనపడుతుంది. తెలంగాణ ప్రాంతం లోపల మీరు జాగ్రత్తగా చూస్తే, పూర్వకాలంలో, ప్రస్తుతం లేదనుకోండి, ఆహారాన్ని అన్నం వండిన తర్వాత కుండలో నుంచి వార్చాలి అనే పదం ఒకటి ఉండేది. ఈ వార్చే సందర్భం లోపల పైనుంచి ఒక తీగలతో కూడుకున్నటువంటి, అల్లికలతో కూడుకున్నటువంటి ఒక మూత పెట్టేవాడు. ఈ తీగలతో కూడుకున్నటువంటి, అల్లికలతో కూడుకున్న దాన్ని వాళ్ళు షిబ్బి అనేవాళ్ళు. అది ఉండి దాన్ని వండి వారిస్తే ఆ తీగలతో ఉంటుంది కాబట్టి అన్నం బయటికి వెళ్ళదు. ఈ షిబ్బే. అదే కాదు, ఇదే వైర్లతోని మా చిన్నతనంలో మేము కూడా చూసాం, తక్కెళ్ళు కట్టేటప్పుడు ఈ రెండు ఈ ఇనుపవి రాని రోజుల్లో ఈ వీటితోనే కూరగాయలు దూకేవారు. అందుకని అవి షిబ్బిలే. ఈ తులలు అవి ఎంత జాగ్రత్తగా సమన్వయం అనిపిస్తుందో. ఆ తీగలనన్నీ అల్లి ఈ తులలుగా పెట్టేవాళ్ళు, అక్కడనే వార్చడానికి పెట్టేవాళ్ళు. ఈ వీటి పేరు షిబ్బినే, వీటి పేరు షిబ్బి. ఈ శిబి చక్రవర్తికి ఇక్కడ ఉంది. అంతేకాకుండా విశాఖ నక్షత్రం లోపల ఇంద్రాగ్నులు ఉంటాయి, అక్కడ యజ్ఞవేదిక ఉంటుంది. ఈ యజ్ఞవేదిక నుంచి ఒక అమ్మవారు పుట్టింది. ఆ అమ్మవారు కన్య అమ్మవారు. ఈ అమ్మవారికి అంటే తుల నుంచి పుట్టింది కన్య. ఈ అమ్మవారికి మనము భవానీ మాత అని పేరు పెట్టాం. ఇప్పటికీ మీరు మహారాష్ట్రకు వెళ్తే తుల్జా భవానీ అని ఉంటుంది. ఈ తుల్జా భవానీని విడదీసి చూడండి, తుల జా భవానీ. జా అంటే పుట్టుక, తులారాశి నుంచి పుట్టిన అమ్మవారు అని అర్థం. తులజా భవానీ, తుల్జా భవానీ, తుల్జా భవానీ అని చెప్పేసి చాలా పెద్దదైనటువంటి, అక్కడ తుల్జాపూర్ ప్రత్యేకమైనటువంటి ప్రదేశం కనపడుతుంది మనకు. ఇట్లా మనకు చూసేటట్టయితే ఈ రకంగా గాథలు వేర్వేరు రకాలు. చిత్తా నక్షత్రం లెక్కలు తీసుకునేటట్టయితేనేమో మనకు అయనాంశకు ప్రత్యేకంగా కనపడుతుంది. చిత్త స్వాతి నక్షత్రానికి సంబంధించిన దాంట్లో భీముడి గాథలన్నీ కనపడతాయి.
స్వాతి నక్షత్రానికి సంబంధించిన భీముని గాథలు శ్రవణం వరకు ఉండేటటువంటి మండలం ఒకటి ఉంది. అది మనం శ్రవణంలో మనం వివరంగా చెప్పుకోవచ్చు. అయనాంశకు సంబంధించిన దాంట్లో చిత్తా నక్షత్రం ఉంటుంది. ఆ తర్వాత స్వాతి నక్షత్రం విషయంలోకి వచ్చేసరికి ఏమో ఈ వాయుగాథలు, భీముని గాథలు వ్యవహారం అంతా కనపడుతుంది. ఇంతేకాదు మనకు భారతంలో ఒక మండలం, ఒక కథ ఉంది, బకాసురుని చంపినటువంటి కథ. ఆ భారతం లెక్కలు కనుక జాగ్రత్తగా చూసుకుంటూ పోతుంటే ఆయన ఏకచక్రపురము, ఈ పదాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మంచి వివరణ ఉంది. ఆ ఏకచక్రపురంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ బకమండలం ఉంటుంది. ఆ బకాసురుడు వచ్చేసి వీళ్ళందరినీ చంపేస్తూ ఉంటుంటారు. రోజుకో రూపాయి ఆహారం పోవాలి, వీళ్ళ ఇంట్లో ఉన్నవాటికి నేను పోతాడు ఈయన. అంటే ఈ బకము అనేటటువంటిది ఈ స్వాతి నక్షత్రానికి ఎగ్జాక్ట్గా అపోజిట్లో ఉంటుంది. అపోజిట్లో ఉండటం వల్ల ఆ సమయంలో స్వాతి ఉదయము, బకమండలం అస్తమయం రెండు కనపడుతుంటాయి. దీన్ని నోట్ చేశారు కథ రూపంలో. ఆ బకాసురుడు ఈ భూమి మీద ఉండేటటువంటి వాతావరణం మీద ప్రభావం చూపించేటటువంటి ఆ నక్షత్రం ఉదయించినప్పుడు ఈ భూమి మీద నెగిటివ్ అట్మాస్ఫియర్, స్వాతి ఉదయించగానే అదంతా పోతుంది. అందుకని భీముడు వచ్చి బకాసురుడిని సంహరించాడు అనేటువంటి కథకు దానికి కాస్త రూపకల్పన చేసి, కల్పన అంటాం కదా, కల్పన చేసినప్పుడు ఆటోమేటిక్గా కథాత్మకంగా విషయం మారుతూ వస్తుందన్నమాట. ఆ కథ కూడా ఈ తులారాశికి సంబంధించిన స్వాతి నక్షత్ర మండలానికి సంబంధించిన గాథనే కనపడుతుంది. ఇట్లా తులారాశికి సంబంధించిన దాంట్లో అంత పెద్ద అమ్మవారి పేరే ఎట్లుంది అసలు ఈ లోకంలో. ఇట్లా విశాఖ నక్షత్రాన్ని బేస్ చేసుకుంటే విశాఖపట్టణం కనపడుతుంటుంది, తులజా భవాని తులజ కనపడుతుంటుంది. అసలు ఈ నక్షత్రాలన్నీ ఇంత గొప్పగా కనపడుతున్నాయి. మన భారతీయ ధర్మంలోకి ఈ నక్షత్ర ప్రభావాలు, రాసుల ప్రభావాలు ఇంతగా చేరినాయి, దాన్ని మనం పట్టించుకోవట్లేదు. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం అన్నమాట. ఇట్లా మనం గమనించాల్సిన అవసరం ఉంది. గురుగారు, రాశి చక్రంలో అష్టమ రాశి వృశ్చికం అంటాం కదా, ఈ వృశ్చిక రాశికి తేలుకి ఏమైనా సంబంధం ఉందా? ఈ వృశ్చిక రాశి లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? వృశ్చిక రాశి మనకు సహజంగా మేషం నుంచి ఇది 8వ రాశి, స్కార్పియో పేరు ఉన్నటువంటిది. తులారాశికి లిబ్రా ఎట్లాగో దీనికి స్కార్పియో అని పేరు ఉంటుంది. మనకు విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ అనేటటువంటి నక్షత్రాల కలయికతో కూడుకున్నటువంటిది వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి సంబంధించిన దాంట్లో మనం చూసుకునేటట్టయితే పేరులోనే కనపడుతుంది వృశ్చికం అంటే తేలు. తేలు అసలు ఆకాశంలో తేలేంటి, నిజానికి చాలా పెద్ద మండలం అది, ఇంత కూడా ఉండదు. వృశ్చిక రాశి, వృషభ రాశి చాలా పెద్దగా కనపడతాయి ఆకాశం లోపల. అంత పెద్ద మండలంలో ఇంత చిన్న తేలు ఎట్లా చూస్తాము అని చెప్పేసి అంటే తేలుకున్న డిసిప్లిన్ ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు తేలు ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అంటే అది నిజానికి మనను ప్రత్యక్షంగా ఇబ్బంది పెట్టడానికి మాత్రం అది ఎప్పుడు ఉండదు. అది పరోక్షంగా చాటుమాటను తిరుగుతూ ఉంటుంది. చాటుమాటను తిరుగుతుంది కాబట్టి మనం ఏం చూడాలి అంటే ఇది గూఢచారి అనే పదంలో చూడాలి. అందుకనే స్కార్పియో వాళ్ళందరూ కూడా చాటుమాటున భావాలన్నీ అర్థం చేసుకుంటూ చాలా అబ్జర్వ్ చేసి మౌనంగా ఉంటారు. వీళ్ళు ఒక సిబిఐ టైప్ వాళ్ళు. ఏదైనా పెద్ద మీటింగులు పెడతామనుకోండి మనం, ఆ మీటింగ్ పెట్టినప్పుడు ఏం చేస్తూ ఉంటుంటారంటే ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ వచ్చి దాంట్లో కూర్చుంటారు. ఎవరెవరో ఏదో మాట్లాడుతుంటుంటారు, ఏమంటే మా ఇక్కడ ఏం జరుగుతుంది అది ఇదని మాట్లాడుతూ ఉంటుంటారు. లేదా అందరి మాటలు వింటూ ఉంటారు, అవసరమైతే రికార్డ్స్ చేసుకుంటూ ఉంటారు. చివరికి పోయి వాళ్ళ హైర్ అఫీషియల్కు రికార్డ్స్ పెడితే వాళ్ళు పోయి మళ్ళీ పై అఫీషియల్స్కు చివరికి ముఖ్యమంత్రి దాకా విషయాలు వెళుతూ ఉంటుంటాయి అన్నమాట. ఇది పెద్ద నెట్వర్క్. వాళ్ళ అవసరమైతే ఏ పని కంటే ఆ పనికి కూడా సిద్ధపడతారు. ఇదంతా ఇంటెలిజెన్స్ బ్యూరో అంటాం. అటువంటి పనులు చేసే దాంట్లో ఇది ఒకటి. దీనికి ప్రత్యక్షంగా ఆయుధం పట్టుకోదు, కానీ దాని ఆత్మరక్షణ కోసం ఆయుధాన్ని వాడుతుంది. అంతే కదా, తోకతోని వేసిందంటే కావాలని చెప్పేసి ఎవరి మీదను పెట్టదు, తన రక్షణ కోసం తన తోకను వేసి కొడుతుంది. అందుకని ఆయుధం పట్టుకొని నేను కరుస్తాను పొడుస్తాను అని చెప్పేసి వెనుక ఉండదు. అందుకని చాటుమాటును ఉంటుంది అన్నాను. ఏదో సరదాగా ఉంటూ ఉంటుంది. చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం, గోడ మీది బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి వడ్డించ బొమ్మ అని. ఇప్పుడు ఎక్కడో మనం ఏదో చేతులు గోడ మీద పెట్టి వెతుక్కుంటుంటే అక్కడ పోయి సడన్గా అది అప్పుడే పొరపాటున అక్కడ ఉందనుకుంటే అది కుడుతూ ఉంటుంది అనమాట. ఆ తేలుకొండి వ్యవహారం అని చెప్పేసి అనే వ్యవహారం ఇట్లాగే ఉంటూ ఉంటుంది అనమాట. ఇది చెప్పుకునే విధానం. కానీ తేలులో ఉండేటటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే అది మాతృత్వ శక్తికి సంకేతం, అద్భుతమైన మాతృత్వ శక్తికి సంకేతం. ఎందుకంటే ఏ జీవైనా కానీ మనం మనుషులకు మొదలైతే అనుకోండి, ఒకవేళ ఒక భర్త దగ్గరకు వచ్చేసి నీ భార్యనా నీ పిల్లనా ఇద్దరిట్లో ఎవరో ఒకరు బతుకుతారు అంటే ఏం చెప్తాడు? భార్య బతికితే మళ్ళీ కనొచ్చు, కానీ పిల్లలు పోతే పోయారులేండి అంటారు. కానీ తల్లి ఏమో పిల్లలే కావాలని కోరుకుంటూ ఉంటుంది. ఎన్ని జరిగినా తేలుకు కడుపు లోపల ఒక్కసారి ఇన్ని పిల్లలు వస్తాయి,
కానీ అది మరణించి అది పిల్లలకు అనేటప్పుడు దాని వీపు పగిలి దాని నుంచి బయటకు వస్తాయి, తేలు చచ్చిపోతుంది. స్త్రీ తేలు చచ్చిపోతుంది, దాని వీపే పగిలిపోతుంది, చిన్న తేళ్ళని బయటకు వచ్చేస్తాయి. అంటే తను మరణానికి సిద్ధపడి తన పిల్లల్ని కంటుంది అనేటటువంటిది గొప్ప విశేషం ఈ జాతిలో ఉంది. అందుకని ఆ లక్షణం, ఆ త్యాగశీల లక్షణం అనేటటువంటిది వృశ్చికంలో మనం గమనించాలి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా తన మరణానికి సిద్ధపడి పక్క దేశాల్లో పోయి గూఢచర్య వ్యవస్థలో ఉంటుంటారు. తను కోల్పోవాల్సి వస్తుంది అత్యవసరం అయితే. లేకపోతే సాటుగా ఉంటే ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటుంటారు, తప్పనిసరి అయితే ఆయుధాన్ని వాడుతూ ఉంటుంటారు. ఇది లక్షణం. ఇవే లక్షణాలు వ్యక్తుల్లో అన్వయం చేసుకోవాలి. త్యాగశీలత కనపడుతూ ఉంటుంది, వ్యక్తులకు సంబంధించినటువంటి అవతల వాళ్ళను అవసరమైతే ఢీకొని వేస్తాం, తప్పనిసరి అయితే మరణం, దేనికైనా కానీ సిద్ధపడేటువంటి లక్షణం ఈ వృశ్చిక రాశి లోపల మనకు కనపడుతూ ఉంటుంది. ఈ వృశ్చిక రాశికి సంబంధించిన పురాణ గాథలు ఏమైనా ఉన్నాయా? వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రం చాలా విశేషమైన నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రం అనేది ఇంద్రునికి సంకేతం. ఇంద్రుని గాథలు కోకొల్లలుగా ఉన్నాయి. ఎక్కడైనా కానీ ఇంద్రుడు అనేటువంటి వాడు శ్రేష్ఠుడు. పూర్వకాలం లోపల ఉండే ఇంద్రుడు ఎందుకు శ్రేష్ఠుడు అయ్యాడంటే, ఇంద్రుడు ఉదయించినప్పుడే భారత భూభాగం లోపల వర్షాలు వస్తాయి. సూర్యాస్తమయం సమయం లోపల వచ్చినప్పుడు, మన దగ్గర జూన్ జూలై ప్రాంతం అనమాట, ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు ఇది సూర్యాస్తమయం కాగానే ఎక్కడైతే ఉదయిస్తుంటాడో అక్కడ ఆర్యాన్ నక్షత్రం అవన్నీ కూడా అస్తమిస్తుంటాయి, మృగశీర్ష. అప్పుడు చల్లబడిపోతుంది వాతావరణం, చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పేసి ఇంద్రుని యొక్క గాథలు. ఇంద్రుడు కుమారస్వామి మీద కూడా గద వేస్తాడు. గద వేసినప్పుడు ఆ భుజానికి రాసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో పుట్టినవాడే విశాఖుడు. ఆ విశాఖుని కథ ఇక్కడ విశాఖుడే. ఇక్కడ ఉండేటువంటి విశాఖ సంబంధమైనటువంటి అంశమే. విశాఖ అనే పదం ఎందుకు వాడారంటే, విదళిత శాఖగా రాశిచక్రాన్ని చేసింది ఇక్కడే. అంతకుముందు కృతికా నక్షత్రానికి సంబంధించినప్పుడు అయనం ఏర్పడ్డప్పుడు రాశిచక్రం 2 భాగాలు చేసి విదళిత శాఖ విశాఖ. అంతకుముందు రాధా నక్షత్రం. రాధ చాలా పవర్ఫుల్ నక్షత్రం. విశాఖ అందుకనే చాలా విశేషమైన నక్షత్రంగా చెప్తారు. ఆ విదళిత శాఖ ఎప్పుడైతే అయిపోయిందో దాన్ని విశాఖ అని పేరు పెట్టుకున్నాం. మన విశాఖపట్నం అటువంటి పదాలు, విశాఖ దత్తుడు అనే శబ్దాలు, విశాఖ సంబంధించినటువంటి వేరు పురాణ కథలు ఇవన్నీ కూడా దీంట్లోకి సంబంధించినటువంటి అంశాలుగానే వస్తుంటాయి. వృశ్చిక రాశి చాలా విశేషమైనటువంటి రాశిగా మనకు ఆకాశంలో కూడా కనపడుతుంది. భూమి మీద కనిపించే ఇంత తేలిలాగా చూడకూడదు, ఆకాశంలో కనిపించే పెద్దదైనటువంటి ఒక శక్తిగా మనం దీన్ని చూడాల్సిన అవసరం ఉందన్నమాట. కన్యా, తుల, వృశ్చిక రాశుల నామోచిత్యాన్ని అద్భుతంగా వివరించినందుకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున మీకు మా ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. రాశిచక్రంలోని మరికొన్ని రాశుల నామోచిత్యాన్ని జ్యోతిర్వేదం తర్వాయి భాగంలో తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.